మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. తప్పిళ్ళు గుళ్ళు మనకి ఆ తర్వాత వస్తున్నటువంటి విషయం ఇక్కడ తప్పిడి గుళ్ళు సంబంధించిన వాళ్ళు కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. తప్పిడి గుళ్ళు అంటే వీళ్ళు కూడా ప్రతి సంబరానికి కూడా ముందంజలో ఉంటారు. వీళ్ళు కూడా ఎంతో చక్కగా తమ నృత్యాన్ని ప్రదర్శన అయితే చేస్తుంటారు. మనం చూడొచ్చు. ఇందులో మనకి కూడా ఇక్కడ తెలియాల్సిన పరిస్థితి అంటే ముందు వారు తర్వాత తరం వారు కూడా చిన్నపిల్లలు కూడా ఇక్కడ తమ వంశపారపరంగా వస్తున్నటువంటి ఈ యొక్క తప్పిళ్ళు గుళ్ళ కళను కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇందులో చేస్తున్నారు? నేను ఈ జానపద తప్పిడిగుండు అండి, ఉత్తరాంధ్రలో జానపద తప్పిడిగుళ్ళు. నా పేరు కోరాడు రామయ్య, మా శ్రీకాకుళం జిల్లా ఇచ్చారు మండలం షేర్ మహమ్మద్ గ్రామం. నాకు 12-13 సంవత్సరాల నుంచి నేను ఈ కళ నేర్చుకుంటున్నాను. మా నాన్నగారు కూడా గురువు గారు, మా తాతగారు కూడా గురువు గారే. ఇది 3వ తరం మాది. ఈ పిల్లలతో ఇది 4వ తరం అవుతుంది. ఈ కళలు నేర్చుకొని ఇలాగ పర్ఫార్మెన్స్ చేసుకొని ఇలా ఈ పిఠాపురం కూడా పవన్ సార్తో కలిసి పవన్ సార్ కూడా మాతో చాలా బాగా మాట్లాడారు. చూసారు, ఆయన ఎదురుకుంటా మీ కళను ప్రదర్శించారు. చూశారు, బాగా కూడా మాట్లాడి మమ్మల్ని కలిసి ఆయన వెళ్ళారు. సెకండ్ కూడా ఇచ్చారు మాకు. చాలా శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం షేర్ మహమ్మద్పూర్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఇందులో? నా వయసు 13 సంవత్సరాల నుంచి చేస్తానండి ఈ తప్పిడిగుళ్ళు. 13 సంవత్సరాల నుంచి చేస్తాను. నాకు ఇప్పుడు వస్తాను సార్. నెక్స్ట్ మీ తరం చేయడానికి వస్తాను. మా శిష్యులు వస్తారు, మా పిల్లలు కూడా వస్తారు. ఇది మరి పూర్వం నుంచి మా తాత తండ్రులు కానీ వచ్చిన విద్య. ఇది మా యాదల కొలవేలుపు లాంటిది. గంగమ్మలో ఈ తప్పిడిగుళ్ళు అవ్వండి. అవును సార్. అంటే మీరు ప్రోగ్రామ్కి వెళ్తుంటారు, మళ్ళీ మిగిలిన సమయంలో ఏం చేస్తుంటారు? మీ వ్యవసాయము తర్వాత కూలి పనులకి అట్లా వెళ్ళిపోతాం సార్. చాలామంది అందరూ చదువుకున్న కుర్రోలే, అందరూ ఎడ్యుకేటెడ్. అందరూ ఖాళీ టైంలో 25 మంది లేదా 15 మంది ఉంటారు సార్. ఇప్పటికి మేము 15 మంది వచ్చాం సార్. ఇప్పుడు చెప్పండి, మీకు ఈ యొక్క కళని ఎన్నాళ్ళ నుంచి మీరు చేస్తున్నారు? నా పేరు కోరాడు మల్లేశ్వరరావు అండి. ఇది జానపద తప్పిడిగుళ్ళు అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న జానపద కళారూపాల్లో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి మొదటి కళారూపం ఇది. ఇదేంటంటే రానున్న తరాలకి అందించాలనే ధ్యేయంతో నేను, మా అన్నయ్య భవిష్యత్తుకి అందించాలని ఒక కృషి చేస్తున్నాము. నేను బీఈడీ చేశాను. అయినా కూడా ఇలాంటి కుర్రోళ్ళని ఇందులో పెట్టాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉంటారు. ఇది తప్పిడిగుళ్ళు చేసుకుంటూ వస్తున్నాం. మాకు కొంచెం ఈ గవర్నమెంట్ ఈ తరంలో సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇలాగ విజయవాడకి మన దసరాకి వెళ్ళాము. ఇది పిఠాపురం వచ్చాము. కొంచెం మాకు ఇంకా ఈ కళారూపాన్ని అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ ఇంకా సహాయపడితే ఒక ఏదైనా స్కూల్లో కొంతమంది స్టూడెంట్లకి నేర్పడానికి కానీ లేదా కాలేజెస్ కానీ ఇలాగైతే ఈ కళారూపం కనుమరుగైపోకుండా కాపాడగలగని మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎక్కువగా అంటే మనం ఈ విధంగా వేయడం కొంచెం నామోషిగా ఫీల్ అవుతుంటారు. అటువంటి నెక్స్ట్ తరం కూడా రావడానికి కూడా ఇబ్బందిగా అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి? నామోషి అంటే కాదు కానీ సార్, ఇది హార్డ్ వర్క్తో కూడుకున్నది. పాట పాడాలి, డ్యాన్స్ చేసుకోవాలి, మళ్ళీ రెదమీలే కొట్టుకోవాలి. అంటే ప్రోగ్రామ్ అంటే ఒక 10 నిమిషాలు చేయొచ్చు. కానీ మా ఏరియాలోకి వచ్చేసరికి శివరాత్రి సీజన్లో 2-3 డేస్ ఫుల్ నైట్ చేయాలి. అది చాలా కష్టంతో కూడుకున్నది. తర్వాత మా వాళ్ళు జనాదరణ పొందడం కోసం వీళ్ళు పిరమిడ్ చేస్తుంటారు. చేసినప్పుడు ఇన్ కేసు ఏమైనా పిరమిడ్ ఫెయిల్ అయ్యిందనుకో చాలా ఇంజరీస్ అవుతాయి. దానివల్ల ఏంటంటే భవిష్యత్తు తరాలకి కుర్రోళ్ళు ఆసక్తి చూపకపోవడం, కుర్రోళ్ళు ఆసక్తి చూపినా తల్లిదండ్రులు ఏమైనా జరిగితే మనకి ఎవరు పోషిస్తారు అనుకొని చేస్తున్నారు. దాన్ని కాబట్టి దీన్ని ఎలాగైనా కొంతమందికైనా అందిద్దామని చెప్పేసి కుర్రోళ్ళకి అందరికీ చాలా రోజులు తర్ఫీదిస్తూ ఇలా ప్రదర్శనలు చేస్తున్నాం. ఇందులో పాటలు కావచ్చు ఇవన్నీ కూడా మన రామాయణం, మహాభారతము, సారంగధర చరిత్ర, శశిరేఖ పరిణయము, ఇలా మన ఇతిహాసాల నుంచి కథలు తీసుకొని ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రాంకి ఏంటంటే జనం కొంచెం ఫాస్ట్ బీట్ వచ్చినట్టు చేస్తాం. కానీ మా ఏరియాలోకి వెళ్ళేసరికి ఒక కథ పట్టుకొని రామాయణాన్ని ఒక ఫుల్ నైట్ చెప్పుకోవడం, ఒక దగ్గర సారంగధర చరిత్ర చెప్పుకోవడం, అలా ఫుల్ నైట్ చేస్తుంటాం. కథ కూడా అంటుంటారు. అది అంటే తప్పిడిగుళ్ళలో వేరే ఉన్నాను. అది అనకాపల్లి నుంచి ఇటు ఉంది. మాకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వచ్చేసరికి రామాయణం, ఎస్పెషల్లీ గంగాదేవి కోసం వచ్చింది. మా తప్పిడిగుళ్ళు గంగాదేవి ఆరాధన కోసం పాడతారు. శ్రీరాముడి గురించి పాడతారు, శ్రీకృష్ణుడి గురించి పాడతారు. ఇలా
చేస్తూ మన ఇతిహాసాల గురించి పాడుతారు. దీన్ని అంటే దీని పాటలు వేరే విధంగా కన్వర్ట్ చేయకుండా కాపాడగలుగుతున్నాం. సినిమా పాటలవే కానీ ఇంకేవి ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా అది చేసుకోవచ్చు, కానీ దీనికి ఉన్న న్యాచురాలిటీ పోతుంది. బీటు దానికి ఉన్న ఇది పోతుంది. ఎలా ఉంటుంది ఇందులో ఎప్పటి నుంచి నువ్వు ఇందులో జాయిన్ అవ్వాలి? థర్డ్ క్లాస్ నుంచి కూడా బాగా చేస్తావు నువ్వు ఇప్పుడు. ఒకసారి చెయ్యి, ఒకసారి ఎలా చేస్తావు? చూడొచ్చు అలా ఆ కళని చాలా చిన్నపిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నటువంటి దృశ్యాలు. మీకు ఎవరు నేర్పారు? మాకు మా గురువు గారు నేర్పారా? ఇది మనం చూస్తున్నాం ఏదైతే జానపద తప్పెళ్ళుగుళ్ళు సంబంధించినటువంటి కథను ఇది కూడా చూస్తాం. ప్రస్తుతం కళాకారులు వీళ్ళంతా శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఎంతో దీనికి వెనకాల అంటే ఇప్పుడు తర్వాత తరం వాళ్ళు రావడానికి కొంచెం ఆమోచుకోవాలి. అందరూ కూడా ఇది తరతరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితి అందరూ కూడా నేర్చుకున్నటువంటి కళను కూడా మనం ఏదైతే ఈ యొక్క జానపద అంటే అంతరించిపోతున్న దాంట్లో ఇదొకటి కళగా కూడా చెప్పుకొస్తున్నారు. కానీ దీన్ని కాపాడాలని కూడా వీళ్ళందరూ కూడా దీన్ని పరిరక్షించేందుకు, అలాగే ఇంకా దీన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు ఏదైతే పూర్వం సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నృత్యాలు అన్నీ కూడా చేసేందుకు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మరొక నృత్యం చూడవచ్చు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చేసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు లంబాడి వేషధారణలో ఉన్నటువంటి పరిస్థితి. కళాకారులు వీళ్ళు కూడా లంబాడీస్, వీళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ఘనస్వాగతం పలికారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు జిల్లా సార్, పత్తికొండ నుంచి వచ్చారు. ఇది సార్ ఇది కలకలం అని ప్రోగ్రామ్ పెట్టినారు సార్, వచ్చినాం సార్ మేము. ఏంటి ఇది మీరు నృత్యం చేసే నృత్యం? లంబాడీ డ్రెస్ సార్, మేము లంబాడీ వాళ్ళం సార్. లంబాడీ డ్రెస్ ఇట్లా ప్రోగ్రామ్ ఆడపడితే అట్లా వస్తుంటాం సార్ మేము. ఇప్పుడు వరకు ఎన్ని ప్రోగ్రాంలు మీరు చేస్తుంటారు? చాలా చేసినాం సార్, చేసినాం సార్. ఎంతమంది ఉంటారు మీ టీం? మేము సార్ 10 మంది ఉన్నాం సార్. 10 మంది. ఎన్నాళ్ళ నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎన్ని వయసులో మీరు ఇక్కడ డాన్స్ చేస్తున్నారు సార్? ఇది చేయబట్టి సార్ 10 సంవత్సరం దగ్గర అవుతుంది సార్. చేయబట్టి చేస్తున్నాం సార్. మీ తరం వాళ్ళు మరి ఈ డాన్స్ వేస్తున్నారు? అప్పుడు చేస్తున్నాం సార్. మా డ్రెస్సులు ఇవి ఉండాలని మేము పెట్టుకున్నాం సార్. ఉన్నాయి సార్, చేస్తాము. అంటే ఇప్పుడు రావడానికి అంటే చదువుకుంటున్నారు, అందరూ కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు. అయినా సరే ఇటువంటి డ్రెస్సులు వేసుకుని డాన్సులు వేసేందుకు కొంచెం ముందుకు వస్తున్నారా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసిన వాళ్ళు కానీ ఈ డ్రెస్సులు అంటే మేము ఏమైనా ఉన్నా కానీ మా ఊర్లో ప్రోగ్రామ్ అట్లాంటివి ఉన్నా కానీ చేసుకుంటాం సార్, వేసుకుంటాము. మేము తాండా హుత్తి అనేది బంద్ చేసుకోము సార్. మళ్ళీ మామూలు దినం అయితే మేము చీరలు అవన్నీ వేసుకుంటాం సార్. ఏదైనా ఉంటే కానీ ఇవి పెట్టుకుంటాం సార్. చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఇష్టం అన్నమాట, మేము మా డ్రెస్సులు వేసుకోవాలా, ఆడాలా అనే కాసి ఆడతారు సార్. ప్రోగ్రామ్ వేస్తే ఎంత వస్తుంది మీకు? ప్రోగ్రామ్ మల్లికార్జున సార్ మల్లికార్జున సార్ మల్లికార్జున సార్. అవును సార్. చెప్పమ్మా, మీరు ఎన్ని చేస్తున్నారు? మేము 10 సంవత్సరం అవుతుంది సార్. 10 సంవత్సరం అయింది సార్. చిన్నప్పుడు చేస్తాం సార్. ఇది కర్నూలు నుంచి వచ్చారు వీళ్ళు, లంబాడీస్ వేషధారణలో ఉన్నారు. వీళ్ళు అంత దూరం నుంచి కూడా వచ్చి ఈ యొక్క పవన్ కళ్యాణ్ ప్రోగ్రాంలో ఈరోజు జరుగుతున్నటువంటి సంక్రాంతి ఏదైతే పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో కూడా వీళ్ళందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.